సుంకిశాల ఇంటెక్ వెల్ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన. గ్రేటర్ హైదరాబాద్ లో తాగునీటికి కరువు ఉండదని భరోసా. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి భారీగా నిధులు పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవు? అమిత్ షా సమాధానం చెప్పాలన్న మంత్రి వేముల. ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పరిశీలించిన మంత్రులు. తేమ పేరుతో తరుగు తీస్తే చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఆదేశం. త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ రాజీనామా. అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎంని మారుస్తోన్న బీజేపీ. అమృత్సర్ గురునానక్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం. రోగులను తరలించడంతో తప్పిన ప్రాణాపాయం. అప్డేట్ చూద్దాం. త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. నిన్ననే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన విప్లవ్ కుమార్ ఇవాళ రాజీనామా చేయడం ఆసక్తి నెలకొంది. త్రిపుర అసెంబ్లీకి 2023 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. కొత్త సీఎం పేరును ఇవాళనే ప్రకటించనున్నట్లు పార్టీ పరిశీలకులు భూపేందర్ యాదవ్, వినోద్ కాడ్వే తెలిపారు. సీఎం రేసులో మాణిక్ షా, జిష్ణు వర్మ ముందు వరుసలో ఉన్నారు. తన రాజీనామా లేఖను విప్లవ్ కుమార్ గవర్నర్కు సమర్పించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. త్రిపుర సీఎం విప్లవ్ దేవ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. నిన్ననే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన విప్లవ్ కుమార్ ఇవాళ రాజీనామా చేయడం ఆసక్తి నెలకొంది. త్రిపుర అసెంబ్లీకి 2023 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. కొత్త సీఎం పేరును ఇవాళనే ప్రకటించనున్నట్లు పార్టీ పరిశీలకులు భూపేందర్ యాదవ్, వినోద్ కాడ్వే తెలిపారు. సీఎం రేసులో మాణిక్ షా, జిష్ణు వర్మ ముందు వరుసలో ఉన్నారు. తన రాజీనామా లేఖను విప్లవ్ కుమార్ గవర్నర్కు సమర్పించారు. హైదరాబాద్ ప్రజలకు వచ్చే 50 ఏళ్ల వరకు తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో హైదరాబాద్లో తాగునీటి సమస్యను పరిష్కరించామన్నారు. భారతదేశానికే ఒక అసెట్ హైదరాబాద్ అన్నారు. కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరాన్ని పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని ప్రశంసించారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సుంకిశాల ఇంటేక్ వెల్ ప్రాజెక్టుతో పాటు పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా మనం చూసినట్టయితే వేళ్ల మీద లెక్కబెట్టదగ్గ సంఖ్యలో ఈ దేశంలోని మహానగరాలు ఉన్నాయి. అందులో ఖచ్చితంగా ఈరోజు వేగంగా ఎదుగుతున్న మహానగరం ఏది భారతదేశంలో అంటే నిర్వివాదంగా అందరూ ఒప్పుకునేది రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ మహానగరం శరవేగంగా పెరుగుతున్నది. హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తున్నది. బహుశా ఒక 15 సంవత్సరాల కాలంలో ఢిల్లీ తర్వాత భారతదేశంలోనే 2వ అతిపెద్ద నగరంగా హైదరాబాద్ ఆవిర్భవిస్తుంది అంటే ఇది అతిశయోక్తి కాదు. నేను చెప్పేదేదో కల్పన కాదు, నేను చెప్పేదేదో అతిశయోక్తి అంతకంటే కాదు. ఎందుకంటే ఇప్పటికే మనం ఎయిర్ ట్రాఫిక్ చూస్తే మనం 4వ స్థానానికి చేరుకున్నాం. ఢిల్లీ, బాంబే, బెంగళూరు తర్వాత మనమే 4వ స్థానంలో ఉన్నాం. చెన్నైని, కోల్కతాని ఇప్పుడు దాటిపోయినాం. భౌగోళికంగా కూడా ఇతర నగరాలకి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి, మనకు మాత్రం అనుకూలతలు ఉన్నాయి. అంటే 4 వైపులా పెరిగేదానికి అనుకూలంగా వాతావరణము, అనుకూలంగా భూములు, అనుకూలంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా హైదరాబాద్కు ఉన్నాయి. మిగతా ఏ నగరానికి లేని గొప్ప భౌగోళిక అనుకూలతలు, పర్యావరణ అనుకూలతలు ఇవన్నీ కూడా సహజ సిద్ధమైన ప్రకృతి మనకు వరంగా ఇచ్చిన అనుకూలతలు హైదరాబాద్కి ఎన్నో ఉన్నాయి. హైదరాబాద్ మహానగరం, హైదరాబాద్ లాంటి ఏ మహానగరమైనా అది జాతి సంపద, భారతదేశానికి ఒక అసెట్ హైదరాబాద్. అట్లాంటి హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ తరాలకు బ్రహ్మాండమైన అసెట్గా అందించాలి. భవిష్యత్ భారతావనికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకెప్పుడు కూడా చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు భారతదేశంలోని ఇతర మహానగరాల పరిస్థితి చూస్తే రకరకాల కారణాలు, నేను విమర్శ చేయను కానీ రకరకాల కారణాల వల్ల చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా నగరాల్లో ఉన్నాయి. ఒక నగరంలో రైలు పెట్టి రైలు ట్యాంకర్లలో నీళ్లు తెచ్చుకునే దుస్థితి ఒక నగరంలో ఉంది. మరొక నగరంలో
ఈరోజు అక్కడ పెరుగుతున్న రేట్లనండి, అక్కడ పెరుగుతున్న భూముల రేట్లనండి, లేదా ఇంకోటనండి, దానివల్ల వారికి అక్కడ భవిష్యత్తులో విస్తరించే అవకాశం లేదు. మరొక నగరంలో పొల్యూషన్ సమస్య, మరొక నగరంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. ఇట్లా రకరకాల సమస్యలతో దేశంలోని అన్ని మహానగరాలు సతమతమవుతున్న వేళ ఒక దగ్గర కరెంట్ లేదు, ఒక దగ్గర ట్రాఫిక్ ఎక్కువ, మరో దగ్గర పొల్యూషన్ ఎక్కువ, మరో దగ్గర సముద్ర తీరం ఉండి వాళ్లకు విస్తరించడానికి వీలు లేకుండా ఇట్లా రకరకాల ప్రతికూలతలు ఇతర నగరాలకు ఉన్నాయి. కానీ హైదరాబాద్కి అన్ని రకాల అనుకూలతలు, అన్నింటికి మించి కేసీఆర్ గారు లాంటి దార్శనిక ముఖ్యమంత్రి మనకు ఉండడం వల్ల ఈరోజు వారి నాయకత్వంలో గత 7.5 సంవత్సరాలుగా ఎన్నో రకాల కార్యక్రమాలు, ఎన్నో రకాల సుదీర్ఘకాలం దశాబ్దాల పాటు అపరిష్కృతంగా మిగిలిపోయిన ఎన్నో సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి గారు తోవ చూపినారు, ముఖ్యమంత్రి గారు పరిష్కారం చూపినారు. ప్రస్తుత హైదరాబాద్ నీటి అవసరాలు 2022 సంవత్సరంలో 37 టీఎంసీలు. అదే మనం 2072 వరకు అంటే రాబోయే 50 ఏళ్ల వరకు ఆలోచిస్తే ఇది పెరిగి మరొక 33-34 టీఎంసీల అవసరం మనకుంటుంది. 70.97 అంటే దాదాపు 71 టీఎంసీల నీళ్లు భవిష్యత్తులో హైదరాబాద్ విస్తృతి, హైదరాబాద్ విస్తరణ దృష్టిలో పెట్టుకుంటే 2072 సంవత్సరం నాటికి మనకు ఒక 71 టీఎంసీల దాకా అవసరం పడుతుంది అనేది మా అంచనా. ఉజ్వలమైన భవిష్యత్తున్న నగరం, అట్లాంటి ఈ నగరాన్ని కాపాడుకోవాలి అనే ఒక ముందు చూపుతో సుంకిశాలలో 1450 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బ్రహ్మాండమైన మరి కేవలం తాగునీటి అవసరాలే కాదు, ఇండస్ట్రియల్ కన్జంప్షన్ కోసం కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మా అంచనా రాబోయే ఎండాకాలం అంటే వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా పూర్తి చేసి ఈ ప్రాజెక్టుని మరి ముందు చూపుతో ఒక 50 ఏళ్ల వరకు మనకి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. భవిష్యత్ అవసరాలని, వ్యవసాయ అవసరాలనండి, రైతుల అవసరాలనండి, అదేవిధంగా హైదరాబాద్ ప్రజల అవసరాలనండి, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరాన్ని ఏదైతే కాలంతో పోటీ పడుతూ ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కేవలం 4 ఏళ్లలో కాలంతో పోటీ పడుతూ తెలంగాణ రాష్ట్రం కంప్లీట్ చేసిందో అది మనందరికీ, మన దేశానికే గర్వకారణం. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు. భారతదేశ ఇతిహాసంలో ఇంత వేగంగా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత కేవలం తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. అది ఎవరు ఏమనుకున్నా చరిత్రలో రాయక తప్పని సత్యం. కాళేశ్వరం ద్వారా కాకపోతే మనకు ఒనగూరిన అదనపు ప్రయోజనం ఏమంటే హైదరాబాద్తో పాటు మరొక 100-150 కిలోమీటర్ల పరిధిలో రేపు రీజనల్ రింగ్ రోడ్తో సహా హైదరాబాద్ ఎంత విస్తరించినా బ్రహ్మాండంగా కాళేశ్వరం సిస్టంలో కట్టుకున్న రిజర్వాయర్ల వల్ల 82 మీటర్ల ఎత్తున ఉండే మేడిగడ్డ నుంచి నీరును పట్టుకొని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి 618 మీటర్ల హైట్లో ఉండే కొండపోచమ్మ సాగర్ దగ్గరికి ఇవాళ నీళ్లు తీసుకొచ్చి అక్కడ ఒక 15 టీఎంసీల రిజర్వాయర్ కట్టుకున్నాం. దానికి కొద్దిగా కింద మల్లన్న సాగర్ పేరిట 50 టీఎంసీల రిజర్వాయర్. అంటే లిటరల్గా హైదరాబాద్ ప్రజలకి ఒక 65 టీఎంసీల నీళ్లు వారి నెత్తిన పెట్టుకున్నట్టే ఒక కుండ మాదిరిగానే గోదావరి సిస్టంలో కూడా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఒక అద్భుతమైన కానుక రూపంలో మనకు అందించినారు. సీఎం కేసీఆర్ విజన్కు అనుగుణంగా బుద్ధవనం ప్రాజెక్టును తీర్చిదిద్దారని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ప్రాజెక్టు కోసం పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. బౌద్ధ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఎవరైనా వస్తే తప్పకుండా పరిశీలిస్తామన్నారు. బౌద్ధులు మన దేశానికి తరలి వచ్చేలా బౌద్ధ రామాలను తీర్చిదిద్దాలన్నారు. ఫణిగిరిలో కూలిపోయిన స్తూపాలను పునర్నిర్మించాలన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో బుద్ధవనం ప్రాజెక్టును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మనందరం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకుంటున్నామంటే దానికి ఇద్దరు ముఖ్యమైన కారణభూతులు ఉన్నారు. అందులో మొట్టమొదటి వారు గౌరవనీయులు, మా అందరికీ ఆప్తులు, ఆత్మీయులు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు సోదర సమానుడుగా పిలుచుకొని ఆత్మీయంగా ఎప్పుడు కలిసినా ఆలింగనం చేసుకునే గౌరవనీయులు పెద్దలు, ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు ఓఎస్డీగా స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్న పెద్దలు అన్న మల్లేపల్లి లక్ష్మణ గారు, గౌరవనీయులు సోదరులు పెద్దలు శివనాగిరెడ్డి గారు, వారు కూడా ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య గారితో కలిసి నిమగ్నమై పనిచేసినారు. వారితో పాటు జనరల్గా ఒక కొత్త నిర్మాణం జరిగిన తర్వాత మనం ఆ కొత్తదనాన్ని చూసే మురిసిపోతాం. కానీ ఈ నిర్మాణంలో రాళ్ళు మోసిన కూలీల నుంచి మొదలు పెడితే ఈ నిర్మాణంలో మరి
ఆకృతులను చెక్కిన శిల్పులు ఎంతోమంది, ఒకరిద్దరు కాదు, వేల మంది పనిచేస్తుంటారు ఈ నిర్మాణంలో. వారందరికీ కూడా హృదయపూర్వకంగా మనందరం ఒకసారి గట్టిగా చప్పట్లతో మనస్ఫూర్తిగా అభినందనలు. ఆవిష్కరించుకున్నది, ప్రారంభించుకున్నది ఏదో సామాన్యమైన ఒక నిర్మాణం కాదు. బుద్ధుడు, గౌతమ బుద్ధుడు, సిద్ధార్థుడు మన దేశంలో పుట్టడమే మనందరికీ ఎంతో గర్వకారణం. బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని ఏదైతే వారు ప్రవచించినారో దానికి అనుగుణంగా ఈ దేశం నడిచింటే, ఆ మార్గంలో నడిచింటే ఈ రోజున్న కొన్ని దురవస్థలు, దుర్లక్షణాలు, అవలక్షణాలు, సమాజంలో ఉన్న కొన్ని అవలక్షణాలు ఉండేది కాదేమో అనిపిస్తుంది. అందులో ప్రధానంగా మన రాష్ట్రం తీసుకుంటే, ఉమ్మడి తెలుగు రాష్ట్రం, 2 తెలుగు రాష్ట్రాలు తీసుకున్నా, మన రాష్ట్రం తీసుకున్నా, మనం ప్రస్తుతం ఉన్న నాగార్జున సాగర్ ప్రాంతం, ఈ ప్రాంతానికి పేరు పడ్డదే నాగార్జునుడి పేరు మీద మనందరికీ తెలుసు. ఆయన గౌతమ బుద్ధుడి శిష్యుడు, 2వ బుద్ధ అని కూడా అంటారు ఆయన. అంత మహానుభావుడు. ఆయన ఈ ప్రాంతంలో గడిపిన కాలం, దానివల్లనే ఆ కొండకి నాగార్జున కొండ అని పేరు రావడం, ప్రాంతానికి నాగార్జున సాగర్ అని పేరు రావడం, ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినాయి, మనందరికీ కూడా తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉండే బుద్ధిస్టులు బుద్ధుడు పుట్టిన దేశం భారతదేశం అని చెప్పి చాలా గర్వంగా, సంతోషంగా వాళ్ళు ఆయన జన్మస్థలానికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎట్లా అయితే మహమ్మదీయులు మక్కాకు పోయి ప్రార్థిస్తారో, ఎట్లా అయితే హైందవ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు తమ ఆరాధ్య దైవాలైన తిరుపతి కానీ, యాదాద్రి కానీ, ఇంకోటి కానీ వారు పోతారో, వైష్ణోదేవి కానీ ఇంకోటి కానీ పోతారో, అదేవిధంగా ఎట్లయితే యాదులు జెరూసలం పోతారో, ఎట్లా అయితే క్రిస్టియన్ సోదరులు వాటికన్ పోతారో, అట్లా బౌద్ధులు కూడా మన దేశానికి తరలి వచ్చే విధంగా ఈ దేశంలో ఉండే బౌద్ధ రామాలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని ఇప్పుడే లక్ష్మయ్య గారు చెప్తా ఉన్నారు. బౌద్ధానికి సంబంధించి ఎవరైనా ముందుకొచ్చి ఇక్కడ ఆకర్షణీయ స్థలంగా దీన్ని తీర్చిదిద్దుతానంటే మనందరికీ అది మంచిది కాబట్టి దాన్ని కూడా చేసుకుందాం. చాకలి గుట్ట అని పక్కనే ఒక 400 ఎకరాల్లో ద్వీపం ఉంది, దాన్ని కూడా చక్కగా తీర్చిదిద్దవచ్చు అని చెప్పి తమ్ముడు నోముల భగత్ గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యే గారు. చాకలి గుట్టను తీర్చిదిద్దితే పర్యాటకము బాగుంటుంది, ఇక్కడికి వచ్చి నాగార్జున కొండలో ప్రార్థించే, ఆరాధించే భక్తులకు కూడా ఉండడానికి బస ఉంటుంది, కాబట్టి అది కూడా బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యే భగత్ గారు చెప్పినారు. నాగార్జునుడు బుద్ధుని తర్వాత మరో బుద్ధుడైనటువంటి నాగార్జునుడు నివసించిన ప్రాంతం ఇది. ఒక యూనివర్సిటీకి అప్పుడే ఆసియా ఖండంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని చరిత్రగల ప్రాంతం అని చెప్పి నామమాత్రంగా వాళ్ళు చేయాలంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని ఈ రకంగా తయారు చేసి ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ ప్రాంతాన్ని గొప్ప పర్యాటక ప్రాంతంగా చేయాలనేటువంటి ఆలోచన మరి ముఖ్యమంత్రి గారికి ఉంది. ఇదే కాకుండా తెలంగాణ ప్రతి జిల్లాల్లో కూడా ఇప్పుడు మనం కట్టే ప్రతి రిజర్వాయర్ ఒక టూరిజం ప్రాజెక్టుగా ఉంటుంది. చరిత్రాత్మక కట్టడాలు, జలపాతాలు, అదేవిధంగా చరిత్ర ఉన్నటువంటి పనిగిరి, అనేక రకాల నేలకొండపల్లి లాంటి ప్రాంతాలు కూడా ఒక బుద్ధ సర్క్యూట్ను ఏర్పాటు చేసినటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. మరి దానికి జగదీశ్వర్ రెడ్డి గారు కూడా మన పనిగిరి ప్రాంతాన్ని, మిగతా ప్రాంతాలను కూడా సర్క్యూట్ చేయనటువంటి ఆలోచనతో వారు కూడా పోవడం జరిగింది. ప్రపంచానికి మానవ విలువల్ని మళ్ళీ నేర్పిన బౌద్ధానికి ఆచార్య నాగార్జునుడే ప్రధానమైన సూత్రధారి కాబట్టి బుద్ధుడు ఎంత తీసుకుపోయిండో, బుద్ధుడు చెప్పిన విషయాన్ని అంతకంటే ఎక్కువ స్థాయిలో ప్రపంచానికి పరిచయం చేసింది నాగార్జునుడే కాబట్టి తప్పకుండా ఇది సరైన ప్రదేశమని, తప్పకుండా ప్రపంచ బుద్ధిస్ట్ కేంద్రంగా ఇది ఉండాలని చెప్పి, అక్కడ అందరినీ కూడా ఇది ఆకర్షించే పద్ధతిలో ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆశించి దాన్ని సరైన పద్ధతుల్లో ఆలోచనని అమలు చేయగలిగిన వాళ్ళు ఎవరో చూసినప్పుడు మల్లేపల్లి లక్ష్మయ్య గారు ఈ రాష్ట్రంలో ఉన్న గొప్ప బుద్ధిస్టు, వారైతేనే సరైన న్యాయం చేస్తారని చెప్పి మరి మల్లేపల్లి లక్ష్మయ్య గారిని వారు ఎంచుకోవడం, మరి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న అందరి ఆలోచనలు తీసుకొని మల్లేపల్లి లక్ష్మయ్య గారు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున తన సొంత ఇంటి కార్యక్రమంలాగా భావించి గత 6-7 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో దీంట్లో నిమగ్నమై ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు మల్లెపల్లి లక్ష్మయ్య గారు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని దేవక్కపేట్ గ్రామం నుంచి బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ సార్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు దేవపేట గ్రామంలో కూడా పేదవారికి, వృద్ధులకు, భర్తలేని వితంతువులకి అందుతూ ఉన్నాయి. అయితే అక్కడ ఒకటే ఒక సమస్య, పట్టాల సమస్య ఉండే. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దయ వల్ల ఆ సమస్యను కూడా మనం తీర్చుకోవడం జరిగింది. చాలా సంతోషం. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంకా మొదలుగాని ప్రయత్నం మనం చేసినాం. మన దగ్గరనే మొదలు క్లియర్ అయినాయి. చాలా సంతోషం. ఇంకా కొన్ని పనులు కూడా ఆ తాటిపల్లి గ్రామంకు రోడ్డు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. జనగాం జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా సందర్శించారు. నకరికల్ నుంచి వస్తున్న హరీష్ రావు అదే దారిలో ఉన్న జనగాం ఎంసీహెచ్కి ఆకస్మికంగా వెళ్లారు. నేరుగా పేషెంట్స్ దగ్గరకు వెళ్లి ఆసుపత్రిలో వైద్య సేవలు, ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కిట్ ఇస్తున్నారా, మందులు, భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు. పేషెంట్స్తో ఆత్మీయంగా మాట్లాడారు. సాదాసీదాగా ఓ సామాన్యుడిలా ఆసుపత్రికి వచ్చిన మంత్రి హరీష్ రావును చూసి సిబ్బంది అవాక్కయ్యారు. పేషెంట్స్తో మాట్లాడిన తర్వాత హరీష్ రావు ఆసుపత్రి అంతా కలియ తిరిగారు. ఆసుపత్రిలో కొన్ని లోపాలను గుర్తించిన ఆయన వెంటనే వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కర్ణతో ఫోన్లో మాట్లాడారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హరీష్ రావు హెచ్చరించారు. జగిత్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. బుగ్గారం మండలం యశ్వంతరావుపేటలో 2,46,00,000 నిధులతో పెద్ద చెరువు పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు మంత్రి సూచించారు. ఈ క్రమంలో పలు పార్టీల నుంచి కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి కొప్పుల ఈశ్వర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పర్మిషన్ తీసుకోండి.